మేషరాశి వారి వెంటనే ఈ 3 పనులు చేయడం తక్షణమే ఆపేయండి, లేకుంటే సమస్యలు తప్పవు. వెంటనే వీడియోని చూడండి. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు ఈ మాసంలో మాత్రం మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండా మీరు 3 తప్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ తప్పుల కారణంగా మేషరాశి వారి భవిష్యత్తులోని అలానే వారి యొక్క ఆర్థిక స్థితిపైన ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలానే మేషరాశి వారి ఈ మాసంలో ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించుకున్నా కూడా చిన్న సమస్యలు మీరే చేతులారా పెద్దవి చేసుకున్నట్టు అవుతుంది. ఇక రంగాల వారీగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాలు అలానే వారు చేయకూడనటువంటి 3 పనులేంటో తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ మాసంలో నూతన ఇన్వెస్ట్మెంట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. నూతన ఇన్వెస్ట్మెంట్లు కానీ నూతనంగా పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడానికి కానీ చేసేటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. నూతన వాటిపై దృష్టి పెట్టినట్లయితే మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం పని వేగంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఎంతో తెలివిగా వాటన్నిటిని ఎదుర్కొంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ప్రణాళికల పరంగా పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏ పనిని కూడా వాయిదా వేయరు. కొంచెం కంగారు మనస్తత్వం అనేది ఉంటుంది. ప్రతి దానికి కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఏదైనా ముందే చేసేసుకోవాలని అనుకుంటారు తప్ప వాటిని వాయిదా వేసుకోవడం, ఆఖరి క్షణంలో పనులు చేయడం అనేది రాశి వారికి అస్సలు నచ్చదు. అలానే వీరు ఏదైనా ఒక దాన్ని అనుకున్నట్లయితే దాని గురించి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థుల్లో కష్టపడే స్వభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మాసంలో విద్యార్థులు కంటి సంబంధిత వ్యాధులు కానీ ఒత్తిడి కానీ అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. విద్య పరంగా మీరు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అంటే మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటికంటే మరికొంత ముందు సమయం నుండి ప్రారంభం చేసినట్లయితే ఒత్తిడి అనేది ఉండదని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు పరీక్షల విషయంలో మాత్రం కొంచెం భయంగానే ఉంటారు. పాస్ అవుతామా లేదా పలానా కోర్సును పూర్తి చేయగలమా లేదా అనే సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది. కానీ భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. ఖచ్చితంగా విద్యపరంగా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. అలానే మీరు చేస్తున్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేస్తారు. కానీ మీకు ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా సందిగ్ధత అనేది సహజంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆర్థిక పరంగా మాత్రం కొంచెం కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా మాత్రం ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క వ్యక్తిగత అంశాల గురించి కానీ లేకపోతే మీకున్నటువంటి కష్ట సుఖాల గురించి కానీ అస్సలు చర్చించవద్దు. ఈ పని కనుక మీరు చేసినట్లయితే ఉద్యోగంలో విశేషమైన మార్పులు చూస్తారు. ఉద్యోగ పరంగా గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. ఉద్యోగంలో అందరినీ నమ్మి మీ యొక్క విషయాలు చెప్పుకున్నట్లయితే లోకువ కట్టేయడం లేకపోతే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది. ఈ పని మాత్రం ఉద్యోగస్తులు చెయ్యండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. స్టార్టింగ్లో మాత్రం కొంచెం డల్గానే ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. కానీ చివరికి మాత్రం మీరు అనుకున్న రీతిలో వాటిని సక్సెస్ చేయగలుగుతారు. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ పంట చేతికి అందుతుందని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కొంచెం శరీరానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం అలానే నిద్రకు సరైన సమయాన్ని తిండికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్యపరంగా నీరస
నీరసించిపోయే తత్వం అనేది ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం ఎవరితోని వివాదానికైతే వెళ్ళవద్దు. ఈ సమయంలో మీ తప్పు లేకపోయినా కూడా అవతలి వారు మిమ్మల్ని దోషులుగా చేయడం, బయటకు కూడా మీరే చెడ్డ వ్యక్తులుగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అలానే మీ చేత్తో మాత్రం ఎవ్వరికి రుణాలు ఇవ్వద్దు. ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, బుధవారం రోజులో అసలు డబ్బు బయటకు తీయకపోవడమే మంచిది. ముఖ్యంగా లాకర్లోంచి తీయకండి. మీకు ఏవైనా ఖర్చులు ఉన్నట్లయితే ముందు రోజే బయట పెట్టుకోండి. అంతేకాని మీరు డబ్బు దాచేటువంటి ఏవైతే నిలవ ప్రదేశాలు ఉంటాయో వాటి నుంచి మంగళవారం, శుక్రవారం డబ్బు బయటకు తీయడం మొదలు పెట్టారు అనుకోండి, ఏదో ఒక కారణాలతో డబ్బు అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్థిక పరంగా అమ్మవారి ఇంట్లో నిలవరు. ఈ పని మాత్రం అస్సలు చేయకండి. దీని నుండి జాగ్రత్త పడినట్లయితే ఆర్థిక పరంగా వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇంట్లో డబ్బు అనవసర వ్యయం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా ఈ మాసంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిన్న చిన్న వ్యాధుల కిందే ప్రారంభమయ్యి అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, యువతీ యువకులు ఎక్కువగా ఫోన్లతో సమయాన్ని కేటాయించడం వల్ల కంటి సంబంధిత వ్యాధులు కానీ మెదడు సంబంధిత వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజకీయంలో అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. నిర్ణయాలు ఎంతో తెలివిగా తీసుకుంటారు. ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ముందు ఎవరికి చెప్పకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలు కూడా ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు. చాలా వరకు స్థిరాస్తి ప్రయత్నాలు, పెట్టుబడి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపైన జేబులో పెట్టుకుని వెళ్ళడం వల్ల చాలా వరకు వాహన ప్రమాదాల నుండి బయటపడవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అవకాశాలు దగ్గర వరకు వచ్చి చేజారిపోయే అవకాశం కనిపిస్తుంది. కళారంగ పరంగా మీకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యల కారణంగా మీ యొక్క వృత్తిపై దృష్టి పెట్టలేకపోవడం వల్ల మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసంలో వృత్తిపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే వీలైనంత వరకు కూడా ఆర్థిక పరంగా కూడా కళాకారులు ప్రణాళికలు వేసుకుని ఖర్చులు చేయవలసి ఉంటుంది. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. చాలా వరకు ఖాళీ సమయం దొరకడం వల్ల మీ గురించి మీరు అర్థం చేసుకుంటూ అలానే మీకు కావలసిన వ్యక్తులతో అధిక సమయాన్ని గడుపుతారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.